వేద విభాగ విధాత్రే విమలాయ బ్రహ్మణే నమో విశ్వదృశే సకల ధృతి హేతు సాధన సూత్ర సృజే సత్యవత్య వ్యక్తిమతే. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు, వేదములను విభజించినవాడు, అన్ని రకాల పనులకు ధైర్యాన్ని సమకూర్చేటువంటి సూత్రాలను రచించినవాడు, సత్యవతి కుమారుడు అయినటువంటి వేదవ్యాసునికి నమోవాకములు ప్రకటిస్తూ సనాతనం నా ధర్మం అనేటువంటి మన ఛానల్కు మిమ్మల్ని మరొకసారి ఆహ్వానిస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో మీకు వేదములు ద్వాపరిక చివరి కాలం నాటికి వేదవ్యాసుడు విభజించాడని, అవి ధర్మశాస్త్రాలకు కారణమని మీకు వివరించాను. ఇప్పుడు మనము ఆ వేదరాశికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు చెప్పుకోబోతున్నాం. వేదరాశిలోని రుక్కులన్నీ, ప్రార్థనలన్నీ ఋగ్వేదమైనవి. రాగాలు కూర్చున్న శ్లోకాలన్నీ సామవేదమైనవి. సామ అంటేనే మనం మధుర గానము అని అర్థం. ఆయా వేదరాశిలో ఉన్నటువంటి యజ్ఞాలకు సంబంధించినవన్నీ కూడా యజుర్వేదమైనవి. యజస్సు అంటేనే, యజ అంటేనే యజ్ఞం అని అర్థం. మిగిలినవన్నీ కూడా యజ్ఞాగాలతో కూడి, ముఖ్యంగా వైద్యశాస్త్రంతో కూడిన అంశాలు అధారణ వేదమైనవి. ఈ రకంగా వేద విభజన చేశాడు ఆయన. వాటిని ప్రజలకు అందింపజేయడానికి తన నలుగురు శిష్యులకి నాలుగు వేదాలను బోధించాడు ఆయన. పైలమునికి ఋగ్వేదాన్ని బోధించాడు వేదవ్యాసుడు. జైమిని మునికి సామవేదాన్ని బోధించాడు. వైశంపాయనుడు, ఈయన పేరు మనం చాలాసార్లు వింటాం, ఆయనకు యజుర్వేదాన్ని బోధించాడు. సుమంతుడు అనే ఆయన అధర్వణ వేదాన్ని బోధించాడు. ఆ బోధనలు ఎలా సాగినాయి ఏమిటి తర్వాత వాటిలో చూద్దాం మనం. అయితే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా వేదములు 4 భాగాలు ఉంటాయి. 1 వేద సంహిత, 2 బ్రాహ్మణ, 3 అరణ్యక, 4 ఉపనిషత్తులు. చూడండి, సంహితని బ్రాహ్మణాలను కలిపి కర్మకాండ అని పిలుస్తారు. అరణ్యకాలు ఉపనిషత్తులను కలిపి జ్ఞానకాండ అంటారు. కనుక ఇంతకుముందు మీకు నేను చెప్పినట్లుగానే ప్రతి వేదంలో కూడా సంహిత భాగంలో ఆయా శ్లోకాలు ఉంటాయి. ఏమున్నాయో మనం తర్వాత క్లాసులో చూద్దాం. ఇక బ్రాహ్మణాలలో ఋగ్వేదంలోని శ్లోకాల యొక్క నిగూఢమైన అర్థాలు, వివరణలు ఉంటాయి, గద్య రూపంలో ఉంటాయి. అలాగే యజుర్వేదంలోని శ్లోకాలకి వివరణలు యజుర్వేద బ్రాహ్మణంలోను, మిగిలినటువంటి 2 వేదాలలో కూడా బ్రాహ్మణాలలో ఆయా సంహితలో ఉన్నటువంటి వాటికి వివరణలు ఉంటాయి. ఆ వివరణలతో పాటుగా దైనందిన జీవితంలో మానవుడు చేయవలసినటువంటి నిత్య కర్మలు ఉంటాయి. కొన్ని యాగాలు ఏ రకంగా చేయాలో ఉంటాయి. ఉదాహరణకి చాతుర్మాస్య యాగాలు, దర్శపూర్ణ మాసిష్ఠులు, అగ్నిహోత్రం ఏ రకంగా చేయాలి, ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ ఈ యొక్క బ్రాహ్మణాల్లో ఉంటాయి. అదేవిధంగా వివాహము, గర్భాధానము, సీమంతము, ఉపనయనము, ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో నిత్యము జీవితంలో జరిగేటువంటివి, ఇవన్నీ కూడా బ్రాహ్మణాలలో ఉంటాయి. కాబట్టి వరక చూస్తే మనం చేయవలసిన పనులన్నీ 2 ఉంటాయి. ఆ శ్లోకాలను నేర్చుకోవటం, వాటిని పాటించటం. కాబట్టి 2 కలిపి కర్మకాండ అన్నారు. తర్వాత భాగంలో మనకి అరణ్యకములు కనపడతాయి. అరణ్యకాలలో వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నటువంటి మానవులు ఏమేమి పనులు చేయాలో, ఏమేమి తెలుసుకోవాలో ఉంటాయి. చూడండి, అరణ్యకాలలో మనకి అరణ్యాల్లో నివసించేటప్పుడు అక్కడ మనకి ఇంతకుముందు మీకు చెప్పిన పనులకి ఇక్కడ అవకాశం ఉండదు. గర్భాధానము, సీమంతము, వివాహము, అవన్నీ కూడా అంతకుముందులో పూర్తి అయిపోయినాయి. మీకు మరొక మాట చెప్తాను స్పష్టత కోసం. మనకి సంహిత, బ్రాహ్మణ, అరణ్యక ఉపనిషత్తులని మనం చతురాశ్రమ ధర్మాలు ఉన్నాయి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు ఉన్నాయి.
దానికి దీనికి కరెక్ట్గా లింక్ అవుతుంది. బ్రహ్మచర్య ఆశ్రమంలో మనం ఆ యొక్క శ్లోకాలు నేర్చుకుంటాం, గృహస్థాశ్రమంలో వాటిని నిర్వహిస్తాం. కాబట్టి బ్రహ్మచర్యకు సంబంధించింది సంహిత భాగం, మనం నిర్వహించేటువంటి కర్మకాండలకు సంబంధించింది గృహస్థ భాగం. అది పూర్తి అయిపోయింది అక్కడ. అప్పటికి మానవుడు తన యొక్క గృహస్థ జీవితాన్ని గడిపాడు, గృహస్థ కర్మలను నిర్వహించాడు, కుమారులు జన్మించారు, కుమార్తెలు జన్మించారు, వివాహాది శుభకార్యాలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు మూడవది వానప్రస్థాశ్రమం. కనుక ఇక వాళ్ళు తమ యొక్క సమూహాలతోటి భార్యతో సహా వెళ్ళొచ్చు, లేదా కుటుంబంతో సహా వెళ్ళొచ్చు. అలా వానప్రస్థాశ్రమానికి వెళ్ళాలి. అంటే అప్పుడు వాళ్ళు అరణ్యాలలో ఉంటారు. కనుక అరణ్యాలలో ఉన్నప్పుడు ఇటువంటి పనులు అక్కడ కుదరవు, అంతేకాదు అవసరం కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఆ సమయంలో భగవంతుడి గురించి ఆలోచించాలి. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఇహలోకము అంటే ఏమిటి, ఇటువంటి వాటి యొక్క ఆలోచనల్ని అరణ్యకాలు మనకు తెలియజేస్తాయి. అక్కడ చేయవలసినటువంటి దైవ యజ్ఞము, పితృయజ్ఞము లాంటి యజ్ఞాలని ఈ అరణ్యకాలు తెలియజేస్తాయి. కాబట్టి మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది, భగవంతుని పట్ల ఆరాధన బయలుదేరుతుంది. భగవంతుడు అంటే ఏంట్లో తీసుకునే ప్రయత్నం అక్కడ చేస్తాడు ఆయన. అది అరణ్యక భాగం. ఇక చివరిది ఉపనిషత్తు భాగం. ఉపనిషత్తు భాగము సన్యాసాశ్రమానికి సరిపోయే విధంగా ఉంటుంది. కనుక ఉపనిషత్తులు బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాయి. కనుక ఉపనిషత్తులకి బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము ఆధారం అయితే వాటి గురించి చర్చలే నిరంతరము ఉపనిషత్తులో ఉంటాయి. అంటే మానవుడికి స్థితి చూడండి, బ్రహ్మచర్యాశ్రమంలో సంహిత, గృహస్థాశ్రమంలో బ్రాహ్మణాలు, వానప్రస్థాశ్రమంలో అరణ్యకాలు, సన్యాసాశ్రమంలో ఉపనిషత్తు జ్ఞానం. ఇది వరుస. కాబట్టి మన వానప్రస్థ ఆశ్రమాలకి, ఆశ్రమ ధర్మాలకి, మానవ జీవితానికి గల సంబంధాన్ని చాలా స్పష్టంగా మనకి వేదం తెలియజేస్తుంది. అంత చక్కగా వేదవ్యాసులు మనకి వివరించాడు. కనుక ఇది మీరు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ వీడియోలో ఏ ఏ సమితుల్లో ఏ ఏ బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఉన్నాయో తెలియజేసి ఇంకొంచెం ముందుకు పెడతాను నేను. కనుక నేటికి స్వస్తి.